సురేఖ చిన్నారెడ్డి ఇష్యూలో ఈ రోజు బిగ్ డే. వాటికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అందించడానికి మా ప్రతినిధులు గోపి, ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ వ్యవహారంలో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అనుచిత వ్యాఖ్యల వివాదంలో కొండా సురేఖ చిన్నారెడ్డి వివరణ ఇచ్చేందుకు ఇవాళే ఆఖరి రోజు. అయితే ఇప్పటికే తన కూతురు వ్యాఖ్యలతో సంబంధం లేదంటూ సురేఖ వివరణ ఇచ్చుకున్నారు. వాట్సాప్ లో నోటీస్ వచ్చింది. ఇవాళ వివరణ ఇస్తానన్నారు చిన్నారెడ్డి. ఇక ఢిల్లీ నుంచి ఇవాళ హైదరాబాద్ కి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చేరుకోబోతున్నారు. తర్వాత ఇద్దరిపై ఏం చర్యలు తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇది గాంధీ భవన్ వేదికగా ఇవాళ జరగబోతున్న వ్యవహారం. అయితే కొండా సురేఖ విషయంలో ఆల్మోస్ట్ ఒక క్లారిటీకి వచ్చినట్లే కనిపిస్తోంది. ఇక ఆమె తీరును ఉపేక్షించేది లేదు అన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. నిన్న 20 మంది రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధుల హుంకారం తర్వాత స్టేట్ కమాండ్, హైకమాండ్ కూడా కొండాపై చర్యలకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. రైట్, క్లైమాక్స్ కి చేరింది కొండా సురేఖ వివాదం. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి ప్రజాప్రతినిధుల వార్నింగ్లు రీసౌండ్ ఇచ్చాయి. సో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారు. కూతురు సుష్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదంటూ సురేఖ వ్యాఖ్యానించడంపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీసం ఖండించని తీరును ఇంకా సీరియస్ గా తీసుకుంది హైకమాండ్. ఇప్పటికే అనేక సార్లు అవకాశాలు ఇచ్చి చూశాం అనే భావనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. సో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పునర్వ్యవస్థీకరణ చేయాలా, పనిష్మెంట్ గా చేయాలా అనే దానిపైన కూడా ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. రేపు రేవంత్ లండన్ నుంచి తిరిగి వచ్చాక ఊస్టింగ్ పై ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి పైన ఎవరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినా, వితిన్ ద పార్టీలో తప్పుడు పద్ధతుల్లో మాట్లాడినా, ఏకవాక్యంతో సంబంధించిన పదాలు వాడినా కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోము. వీళ్ళ భాష మూలంగా, వీళ్ళు మాట్లాడుతున్న విధానాల మూలంగా కార్యకర్తల్లో, ప్రజల్లో అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి అనుమానాలు, అపోహలకు గురి అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతులను పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడటం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. మరోవైపు ఢిల్లీకి, హైదరాబాద్ కి మధ్య నడుస్తోంది వనపర్తి కాంగ్రెస్ వార్. మేఘారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు చిన్నారెడ్డిని వివరణ అడిగింది క్రమశిక్షణ కమిటీ. గాంధీ భవన్ పెద్దలతో పాటు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు మేఘారెడ్డి. నిన్న ఖర్గేని కలిసి చిన్నారెడ్డి తీరుపై ఏకరువు పెట్టారు మేఘారెడ్డి. ఇవాళ మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్తోనూ భేటీ కాబోతున్నారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సింగిల్ పాయింట్ ఎజెండాతో ఉన్నారు మేఘారెడ్డి. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘానికి ఇవాళ వివరణ ఇవ్వబోతున్నారు చిన్నారెడ్డి. వాట్సాప్ లో నోటీస్ పంపారు. సో వాట్సాప్ లోనే వివరణ ఇస్తా అంటున్నారు చిన్నారెడ్డి. చిన్నారెడ్డి వివరణ తర్వాత చర్యలకి సంబంధించి కాంగ్రెస్ లో ప్రస్తుతం అటెన్షన్ నెలకొంది. మా ప్రతినిధులు ప్రభాకర్ అండ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కొండా సురేఖ ఇష్యూపై మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, మొత్తానికి హైకమాండ్ అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ ఇష్యూని చాలా సామరస్యంగా, చాలా డిప్లొమాటిక్ గా వ్యవహరించాలి అన్నట్లుగా భావిస్తున్నట్లయితే తెలుస్తోంది. రైట్, డైరెక్ట్ బర్తరఫ్ చేయబోతున్నారా, లేకపోతే పునర్వ్యవస్థీకరణ అన్న పేరుతో ఏమన్నా తొలగించబోతున్నారా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? మీరు అన్నట్టుగా చాలా డిప్లొమాటిక్గా, సెన్సిబుల్గానే ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.
ఆల్రెడీ తిరుగుబాటు పార్టీలో స్టార్ట్ అయింది. నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి కొండా సురేఖను పార్టీలో ఉండడానికి వీల్లేదు, తిరుగుబాటుదారులు ఎవరైనా పార్టీలో ఉండడానికి వీల్లేదు అని డిమాండ్ చేసిన నేపథ్యంలో చాలా సెన్సిబుల్గానే ఈ వ్యవహారాన్ని డీల్ చేసేలా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. దానికోసమే రీషఫిల్ రీవ్యాంప్ ఉన్న క్యాబినెట్ని ఎక్స్పాండ్ చేయాలా లేకపోతే రీషఫిల్ చేయాలా అనే దానిపైన ఆలోచిస్తుంది. సీఎం రేపు 23rd ఈవినింగ్కి హైదరాబాద్కి చేరుకున్నారు లండన్ నుంచి. సో సీఎం వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి డెసిషన్ జరగబోతుంది. ఆల్రెడీ హైకమాండ్కి దీనిపైన పూర్తి స్థాయిలో నివేదికనిచ్చారు. అటు పీసీసీతో పాటుగా క్రమశిక్షణ కమిటీకి వచ్చిన రిప్లైని కూడా హైకమాండ్కి అందజేశారు. దాంతోపాటుగా సీఎం చెప్పాల్సింది హైకమాండ్కి ఆల్రెడీ చెప్పేసినట్టుగా తెలుస్తుంది. సిడబ్ల్యూసీ మీటింగ్లో ఉండగానే సీఎంకు సంబంధించి ఈ మొత్తం వ్యవహారం అంతా జరిగింది కాబట్టి సో అదే రోజు ఈవినింగ్ రాహుల్ గాంధీతో సీఎం మాట్లాడారు. సో ఆ మాటల క్రమంలోనే ఈ వ్యవహారాన్ని కూడా సమాచారం అందించినట్టు చెప్పారు. సో మొత్తం ఈ వ్యవహారంలో కొండా సురేఖను బర్తరఫ్ చేయాలా లేకపోతే రాజీనామా చేయించాలా లేకపోతే పునర్వ్యవస్థీకరణ పేరుతో డ్రాప్ చేయాలా, మంత్రివర్గం నుంచి తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే దానిపైనే కాంగ్రెస్ పార్టీ ఎక్సర్సైజ్ చేస్తుంది, ప్రభుత్వం కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది. దీంట్లో ఒక 2 ఆప్షన్స్ పరిశీలిస్తుంది. ఈమెను డ్రాప్ చేస్తే కనుక ఒక బీసీ నేతకి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చి ఒక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేతకి ఎమ్మెల్సీ ఇవ్వాలి అనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. దానివల్ల సామాజిక సమతుల్యతను పాటించినట్టు అవుతుంది, ఎక్కడా కూడా ఎవరు హట్ కాకుండా ఉండడానికి వీలవుతుంది అనే దానిపైన ఆలోచిస్తుంది. దాంతో పాటుగా అసలు ఇప్పుడు చిన్నారెడ్డి వ్యవహారం కూడా చర్చకు వస్తుంది. చిన్నారెడ్డి వ్యవహారంలో ఆల్రెడీ ఈరోజు రిప్లై ఇస్తా అని చెప్పారు. మల్లు రవి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు మిడ్నైట్. సో ఈరోజు చిన్నారెడ్డి నుంచి రిప్లై వస్తే సో దానికి సంబంధించి ఫర్దర్గా ఏముంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. సో ఇప్పటికే మేఘారెడ్డి అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఎట్లాంటి వివరణ ఇస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. సో మొత్తం వ్యవహారంలో కొండా సురేఖ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిన్నారెడ్డి అండ్ రాజగోపాల్ రెడ్డి కంటే కూడా నిన్న మనం కొండా సురేఖతో కొండా సుష్మితతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఇంట్లో పూజలు జరుగుతున్నాయి, వరలక్ష్మి వ్రతంలో ఉన్నాను, సో నేను మాట్లాడలేను అంటూ మీడియా అక్కడికి వెళ్ళిన మీడియా అందరికి కూడా ఆమె అదే చెప్పింది. సో ముఖ్యమంత్రి ఊళ్ళో లేరు, ఊరు నుంచి వచ్చిన తర్వాత నా రిప్లైని డెఫినెట్గా వాళ్ళకి ముఖ్యమంత్రిని కలిసి చెప్తాను అని చెప్పారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా, కలవడానికి ఇష్టపడతారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. అసలు ఇప్పటికే మొత్తం డిటాచ్ అయినట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన తీవ్ర వ్యాఖ్యలు, దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని సంబంధించి కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకపోవచ్చు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎస్ ప్రభాకర్, సో ఇప్పుడు వనపర్తి ఇష్యూ ఢిల్లీ చేరింది, ముఖ్య నేతల్ని కలుస్తూ ఉన్నారు మేఘారెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, ప్రస్తుతం చెన్నారెడ్డి ఇష్యూ చాలా సీరియస్ గా నడుస్తోంది. హైకమాండ్ దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏకంగా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అన్నది సింగిల్ లైన్ ఎజెండాతో మేఘారెడ్డి అక్కడ వ్యవహరిస్తున్నారు. సో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? చిన్నారెడ్డి విషయంలో ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న విషయాన్ని మేఘారెడ్డి స్పష్టం చేస్తున్నారు. వనపర్తి నుంచి ఆయన అనుచర వర్గంతో 36 మందితో ఆయన ఢిల్లీ వచ్చారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గేని నిన్న కలిశారు, ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు కేసీ వేణుగోపాల్ అలాగే మీనాక్షి నటరాజన్ని కలవబోతున్నారు. ఇటు చిన్నారెడ్డిపై ఉన్న అభ్యంతరాలన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో హైకమాండ్కి ఇస్తున్నారు. ఇప్పటికే మల్లు రవికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి ఒక వివరణ కూడా ఇటు చిన్నారెడ్డి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వీరంతా కూడా ఢిల్లీ పర్యటనలో ఇండియా గేట్ ఈ పరిశ్రమలు చూడడానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. మేఘారెడ్డి గారు, సార్ ఏంటి నిన్న ఖర్గేని కలిసి ఫిర్యాదు చేశారు, క్రమశిక్షణ కమిటీకి ఎటువంటి వివరణ ఇస్తారనుకుంటున్నారు చిన్నారెడ్డి? ఆ వివరణ పట్ల మీరు సంతృప్తిగా ఉంటారా లేక పార్టీ నుంచి ఎలాగైనా సరే తొలగించాల్సిందే అంటారా? ఇప్పుడు ఒక 4 రోజుల కిందట గోపాల్పేట్ మండల్ ఆయన సొంత మండలం అని చెప్పుకుని వనపర్తి కాన్స్టిట్యున్సీ తెలంగాణ స్టేట్లో ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి పోయే ఫస్ట్ క్రమశిక్షణ తప్పిండు ఆయన. ఎందుకు అంటే అలా 4 years నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. సెకండ్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసే మొదటి తప్పు చేస్తున్నాడు. దాని తర్వాత అక్కడ స్పీచ్ అరేంజ్ చేస్తే ఆ స్పీచ్లో రెండు మూడు విషయాల మీద ఆయన మాట్లాడున్నాడు. ఒకటి, అధిష్టానాన్ని తప్పుపట్టే విధంగా మాట్లాడున్నాడు. దాంతోపాటు ఇంకా నన్ను కానీ కాన్స్టిట్యున్సీ కానీ ఏఐసిసి హైకమాండ్ని కానీ పీసీసీని కానీ తప్పుపట్టే విధంగా మాట్లాడున్నాడు. సో దాని మీద డైరెక్ట్ ఎవిడెన్సెస్, వాయిస్ రికార్డ్స్తో సహా, ఫొటోస్తో సహా, పేపర్ కటింగ్స్తో సహా డైరెక్ట్ ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు? ఏం ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఏం లేదు దాంట్లో. నేను వాయిస్ నాది కాదంటాడా, నేను చెప్పలేదంటాడా? అంతకుముందు చాలాసార్లు చెప్పున్నాడు. మొన్న
ఇంకా లైన్ దాటి మాట్లాడున్నాడు కాబట్టి మేమంతా వనపర్తి ఆయనకు మద్దతుగా గాంధీ భవన్లో ఆయన అనుచర వర్గం నిరసనలు ధర్నాలు మీకు వ్యతిరేకంగా చేశారు. సో ఈరోజు మీరు ఇక్కడ మీ అనుచర వర్గంతో ఢిల్లీలో అధిష్టానాన్ని కలుస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు వనపర్తి? అనుచరులు అని చెప్పాల్సి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ పాత కాంగ్రెస్ 40 ఏళ్ళు భుజాల మీద పెట్టుకొని ఆయన మోసిన వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు ఆయనతో వచ్చింది ఓన్లీ 6 మెంబర్సే. మేము చూసినాం ఫొటోస్. మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు పంపించినారు. 6 మెంబర్స్ మాత్రమే ఆయన వెంబడి ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మిగతా అక్కడికి వచ్చిన వాళ్ళంతా బీఆర్ఎస్ నాయకులు వెంబడి ఉండి వాళ్ళను డీసీఎంలలో బస్సులలో ఎక్కించి పంపించున్నారు. అక్కడ ఎవరు అనుచరులు లేరు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన అట్లా కాంగ్రెస్ వర్గము కాంగ్రెస్ అనుచరులు అని చెప్పుకుంటున్నాను. నేను అట్లా చెప్పుకోవట్లేదు. నేను కాంగ్రెస్ పార్టీ అనుచరులు, మేము పార్టీ లాయల్, మేము పార్టీ సంబంధించి తీసుకుంటారనుకుంటున్నారు. మల్లిరావు గారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ 100% మల్లిరావు గారికి కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, నిన్న మా ఏఐసిసి అగ్రనేత మల్లికార్జున్ ఖార్గే గారు కావచ్చు, వాళ్ళు స్పందించిన తీరును బట్టి చూస్తే ఇట్లాంటిది 9 సార్లు బీఫామ్ తీసుకున్న వ్యక్తి, మొన్న మన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నుండి క్యాబినెట్లు ఉన్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మన ఈ పార్టీ మీద హైకమాండ్ మీద పార్టీ జెండా మీద గెలిచిన ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఎట్లాంటి పరిస్థితుల్లో పార్టీ నుంచి 100% సస్పెండ్ చేయాల్సిందే అనేది మా డిమాండ్. కొండా సురేఖ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సీఎం కూడా రేపు రాబోతున్నారు. సీఎం దృష్టికి కూడా ఈ విషయాలన్నీ తీసుకెళ్తారు. సీఎంతో మీరు ఏమైనా మాట్లాడారా? సీఎం గారు ముందు రోజు నేను ప్రయత్నం చేస్తున్నాను. సో మేము ఇట్లా చేస్తున్నాం, ఇట్లా లైన్ దాటి మాట్లాడున్నాం. మీరు ఇంత గౌరవించిన అది చేస్తున్నారు. 2 విషయాలు ఇక్కడ. ఒకటి కొండా సురేఖ గారిది. కొండా సురేఖ గారు ఆల్రెడీ మంత్రి, ఇంకా దానికంటే పెద్ద పోస్ట్ ఏమి వేయాలి వాళ్ళకు? సో వాళ్ళు కూడా లైన్ దాటి మాట్లాడినారు. దాంతోపాటు చిన్నారెడ్డి కూడా క్యాబినెట్ పోయే ర్యాంక్ ఇచ్చి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చున్నారు. దీనికంటే ఇంకెక్కువ పోస్ట్ చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి గారిది డిఫరెంట్ ఇష్యూ. సో ఆయన మంత్రి పదవి అడుగుతున్నాడు, అది వేరే యాంగిల్. అది దాని గురించి ప్రస్తుతం నేను మాట్లాడను. కానీ వీళ్ళిద్దరికి ఏం తక్కువైంది? ఒక మంత్రి ఇచ్చినారు, మంత్రి చర్యలు ఉండాలి. 100% వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే మిగతా ఎవరు ఇట్లా మాట్లాడకుండా అవుతారు. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు డిమాండ్ చేస్తున్నారు. కొండా సురేఖ కానీ ఇటు చిన్నారెడ్డి కానీ పార్టీలో ఇంకెవరు లైన్ దాటకుండా వ్యవహరించాలంటే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేఘారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.